నమస్కారం. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, ఆపరేటర్లకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఒంగోలు నగర సుందరీకరణ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ముందుగా 6 ప్రధాన అంశాలు తీసుకొని 2 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేశారు. అదే వరవడిని కొనసాగించాలన్న లక్ష్యంతో కార్పొరేషన్ ముఖ్య అధికారులకు నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై పలు సూచనలు చేశారు. కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం. నగరంలోని డివైడర్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో థీమ్తో అభివృద్ధి చేయనున్నారు. ఏ ప్రాంతాల్లో ఏం చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించి ప్రాథమికంగా పనులు ప్రారంభించారు. ఆహ్లాదం పంచే మొక్కలు నాటారు. ఇందుకోసం కడియం నుంచి నిపుణులను పిలిపించారు. కర్నూలు రోడ్ వంతెన నుంచి ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వరకు రంగుల దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 24 పార్కులను అభివృద్ధి చేసి నిర్వహణ బాధ్యతను థర్డ్ పార్టీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. రామ్నగర్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయనున్నారు. పార్కులో పరికరాల మరమ్మత్తు పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. విజన్ డాక్యుమెంట్లో భాగంగా మరో 6 ఉద్యానవనాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ఒంగోలు మున్సిపల్ పరిధిలో మొత్తం గ్రీనరీ చేయమని ఎమ్మెల్యే గారు అలాగే కమిషనర్ మేయర్ గారు అందరూ మాకు సపోర్ట్ చేసి టెండర్ ఇవ్వమని ఈ మొత్తం గ్రీనరీ చేయమని ఈ అవకాశం నాకు కల్పించారండి. మేము రాజమండ్రి కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి దీని పేరు మినీ ఉజ్జయినియా అండి. దీని పేరు మినీ ఉజ్జయినియా. చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేయర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఈ సపోర్ట్ చేసిన కమిషనర్ గారికి ధన్యవాదాలండి. ఈ ఒంగోలు సుందరీకరణ భాగంగా ఈ మొక్కలు నాటడం జరుగుతుందండి. ఒంగోలుని గ్రీనరీ చేయమని మా ఎమ్మెల్యే గారు అలాగే మా కమిషనర్ గారు మేయర్ గారు అందరూ మాకు ఈ టెండర్ ఇవ్వడం జరిగిందండి. మేము అక్కడి నుంచి వచ్చి మొక్కలు నాటడం జరుగుతుంది. నగరంలో జనాభా వాహనాలు విస్తృతి పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున సమస్య పరిష్కారానికి తొలి దశలో 5 రహదారులు విస్తరించాలని నిర్ణయించారు. కొత్తపట్నం బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలతో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి కోర్టు కూడలి వరకు ఆక్రమణలు తొలగిస్తారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. మాతా శిశు వైద్యశాల ప్రహరీని వెనక్కి జరిపి రోడ్డును అభివృద్ధి చేస్తారు. గాంధీ పార్క్ ప్రహరీని తొలగించి కొత్తగా లోపలకు నిర్మిస్తారు. తద్వారా రైతు బజార్, టంగుటూరి ప్రకాశం విగ్రహం, రంగారెడ్డి చెరువు రోడ్డు విస్తరిస్తారు. మస్తాన్ దర్గా కూడలిని విస్తరించాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు ఉదయం నిద్ర లేచేలకల్లా నగరంలోని ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ఇందుకోసం 25 మంది పారిశుధ్య కార్మికులను అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. వీరు వేకువజామున 4 గంటల్లోగా ముఖ్య మార్గాలను చిమ్మి చెత్త తొలగించాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించనున్నారు. కార్మికుల కొరత లేకుండా ఆప్స్కాస్లో వచ్చిన సుమారు 60 ఖాళీలను భర్తీ చేస్తారు.
నగరంలో తాగునీటి సరఫరా వేళలు సరిగా లేవు. అర్ధరాత్రి సమయంలోనూ కొన్ని ప్రాంతాలకు నీరుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఆ సమస్య లేకుండా ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే పంపిణీ చేసేలా నిర్ణయించారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించి ఖచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో ఎక్కడా వీధి దీపం వెలగకపోయినా ఒక్క రోజులో బాగు చేస్తారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా దీపాలు ఏర్పాటు చేస్తారు. ఈ నిర్వహణ బాధ్యత 2 సిబ్బందికి అప్పగించారు. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి సినీ నటులు జబర్దస్త్ హైపర్ ఆదితో కలిసి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తన వంతుగా చేస్తానని బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ అని హైపర్ ఆది అన్నారు. పల్లామల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా తోడ్పాటు అందించాలని అన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అదనపు నిధులు సమకూర్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అదనంగా నిధులు తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వజ్జ సుబ్బారావు, సినీ యాక్టర్ హైపర్ ఆది, పారా గోపాలకృష్ణ, అన్నంనేని రాఘవయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు కరిచేటి వెంకటేశ్వర్లు, సిబిఎన్ కిషోర్, తెల్ల వెంకటేశ్వర్లు, పారా శ్రీనివాసరావు, లింగయ్య, రంపతోటి అంకారావు, కోరాకుల కరుణాకర్ రెడ్డి, అంకయ్య, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఊళ్ళో పుట్టి పెద్ద నటుడు అవడం మనకు చాలా గర్వకారణం. ఆయన తర్వాత మన ఊరు నటుడు హైదరాబాద్ గారు మన గ్రామానికి మన పంచాయతీకి 2 లక్షల నిధులు అందించారు. ఆయన కూడా మేము శబరిమలలో జ్యోతి దర్శనం సందర్భంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో కర్పూర జ్యోతి దర్శనం భక్తులకు ఏర్పాటు చేశారు. ఉదయం అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, సాయంత్రం జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఎస్ఐ సుబ్బారావు, సెక్రటరీ పోవాడ సురేష్, నాలం శివగోవర్ధన్, కాళే మస్తాన్రావు, సోలంకి పవన్ కుమార్, రావు సాంబెల్, ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. శరణయ్యప్ప అనుకుంటూ తీసుకొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కర్పూరం ఇంకా స్వామి ఆడదు అలాగే కూర్చున్నారు.
మన ఒంగోలు పట్టణ వాసులకి ముందుగా మన ప్రకాశం పోలీస్ తరపున 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ పండగ చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి పండగ. ఇది మన అయ్యప్ప స్వామి గారి యొక్క అఖండ జ్యోతిని అక్కడ వెలిగించిన దానికి చిహ్నంగా మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో తమ యొక్క భక్తిని ప్రదర్శించుకుంటూ అయ్యప్ప స్వామి గారికి అఖండ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి ఈ పాలక మండలి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి పాలక మండలి సభ్యులు మరియు పూజారులకి మరియు ఇతర భక్తులందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శబరిమలలో ఎప్పుడు సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం ఏర్పాటు జరుగుతుంది. అలాగనే మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి మేము మాకు 2 టౌన్ సిఐ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగనే కొండేపు నుంచి సిఐ గారు కూడా వారు కూడా పాల్గొన్నారు ఈ జ్యోతి దర్శనంలో. అలాగనే ఎస్ఐ గారు సుబ్బారావు గారు కూడా మన మధ్యలో 2 టౌన్ నుంచి వచ్చి పిలవగానే వచ్చినందుకు వీరందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ శ్రీను వీరందరూ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అన్నదానం కానీ నగరోత్సవం కానీ అఖండ భజన కూడా చూశారు మీరు అందరూ. ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకున్నాం. ఇది మేము ఈ సంవత్సరంలో లాస్ట్ కాబట్టి అది దిగ్విజయంగా జరిగింది. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కార్యక్రమం ప్రతి సంవత్సరం మాకు ఉభయదాతలుగా గోనుగుంట వెంకటేశ్వర్లు వాళ్ళ తనయుడు అనిల్ కుమారు వాళ్ళ కుటుంబం ప్రతి సంవత్సరం మీకు ఏం కావాలి ప్రసాదాలకు కానీ అభిషేకానికి కానీ ప్రతిదీ మాకు అందించి ఈరోజు ఉదయం కన్నుల పండుగ జరిగింది అభిషేకం. దానికి కూడా మేము చాలా సంతోషిస్తాం. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడవలసింది దీవించవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్లో స్వల్ప విరామం. కొప్పోలు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చక స్వాములు రమేష్, సమీర్ కుమార్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా ఈవో కట్టా సునీల్ పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టయ్యా అన్న సూక్తి గొలగలమూడి శ్రీ వెంకయ్య స్వామి ప్రబోధించేవారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. సంతపేటలోని గొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్త వేదసారాన్ని శ్రీకృష్ణ స్వరూపమైన వేదవ్యాసుడు పరులకు సేవ చేయటమే పుణ్యమని, పరులకు పీడించడమే పాపమని చెప్పారని అన్నారు. పాపపుణ్యాలు మనం చేసే కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటాయని శ్రీనివాసులు అన్నారు. తన ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో మూఢత్వాన్ని తొలగించి హేతుబద్ధమైన భగవత్ ఆరాధన దిశగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఆవుల బ్రహ్మయ్య భక్త బృందం సత్కరించారు. అర్చక స్వామి సూరపురాజు రాము శర్మను ఈ సందర్భంగా సత్కరించారు. గొలగమూడి వెంకయ్య స్వామి వారికి హారతులు ఇచ్చి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఆవుల బ్రహ్మయ్య, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గొలగమూడి వెంకయ్య స్వామి వారిగా ప్రసిద్ధిగాంచి మన కలియుగంలో మన చుట్టూ తిరుగుతూ మనందరితోటి ప్రత్యక్షంగా కనిపించినటువంటి దైవం భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారు. ఈ వెంకయ్య స్వామి వారి మందిరాన్ని మనకి సంతపేటలో ఏర్పాటు చేసినప్పుడు మనకి కోటయ్య గారు దీనికి మొదటి నుంచి కూడా అనేక పర్యాయాలు స్వామివారి కోసం నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. మేమందరం కూడా భక్త బృందం అందరం కూడా మేము గొలగమూడి మన కోటయ్య గారితో కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలు మేమందరం కూడా వెళ్ళాం. ఆ వేదవ్యాసుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. అంటే పరులకు పుణ్యం చేయటమే, పరులకు మేలు చేయటమే పుణ్యం, పరులకు హాని కలిగించటమే ఆ పాపం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అదే ఆయన చాలా ఇంకా సింపుల్ గా తెచ్చి ఆకలితో ఎవరున్నారో వాళ్ళకి అన్నదానం చేయడమే మనం చేసేటటువంటి దైవ కార్యక్రమం అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు గొలగమూడి వెంకయ్య స్వామి. స్వర్ణ కనక గ్రహీత శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిని ఈ ధనుర్మాసం ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి ఈ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావే గోదాదేవి వాసురాలని చక్కగా భక్తులకి అర్థమయ్యే రీతిలో వివరించి మాకు గోదాదేవి విశిష్టతను చాలా చక్కగా. న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అని ప్రముఖ కవి డాక్టర్ బీరం సుందరరావు అన్నారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో ఏపీ హేతువాద సంఘం ఆధ్వర్యంలో త్రిపురనేని రామస్వామి 138వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతీయ హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్య వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కాళీషాబేగ్, కృష్ణప్రియ, చుంచు శేషయ్య, పుటూరు ప్రకాశరావు, చుండూరి రంగారావు, గుమ్మళ్ళ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. హేతుబద్ధంగా రచనలు చేస్తూ సమాజంలో అభ్యుదయ భావాలను నెలకొల్పేందుకు విశేషంగా కృషి చేసిన త్రిపురనేని జీవితం అభ్యుదయవాదులకు ఆదర్శమని డాక్టర్ బీరం సుందరరావు కొనియాడారు. ఈరోజు సమాజంలో బట్టి ఈరోజు ఎంత ఇదిగా పోయిందంటే మీకు తెలుసు, అక్కడ చదవకుండా పాస్ కాడు.
అక్కడ దేవుడు ఉపయోగం లేదు. దేవుడు చుట్టానికి పోయేటప్పుడు మనం తిరిగి వచ్చేటప్పుడు ప్రమాణం జరుగుతూనే ఉంది. పురాణ సంస్కృతిని, పురాణాల్లో ఉన్నటువంటి అద్వైతత్వాన్ని, మూఢత్వాన్ని ఆయన కాలలేదు. వాస్తవానికి పురాణ సంస్కృతి వచ్చిన తర్వాత మనిషి ఎంతకాలం బతికాడు అనేది కాకుండా ఏమి చేసి బతికాడు, సమాజానికి ఏ ఉపయోగం జరిగింది ఆయన వల్ల అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు సంస్కర్తలు చాలామంది వచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం, గురిజాడ అప్పారావు లాంటి వ్యక్తులు చాలా సంఘ సంస్కృతిలో వచ్చారు. అయితే త్రిపురి అనే వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు అన్నిటి కారణం మతం మాడు పగలగొడితే ఈ మూఢనమ్మకాలు పోతాయి అనేటువంటి ఒక స్ఫూర్తితో ఆయన పనిచేశాడు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా సూత్ర పురాణం రాసి ఈ రోజుకి 100 సంవత్సరాలు అయింది. ఆయన మనలో సాయి చంద్ ఈరోజు అక్కడ ఫంక్షన్లు ఏర్పాటు చేస్తున్నాడు కొన్ని చోట్ల, గుంటూరు, గుడివాడలో చోట్ల. సూత్ర పురాణం రాసి 100 సంవత్సరాలు ఈ సంవత్సరానికి. మరి మన సుందరరావు గారు త్రిపురి వారి గురించి, ఆయన భాష, ఆయన కవిత్వాన్ని, ఆయన స్ఫూర్తి గురించి చాలా చక్కగా మనకు సుందరరావు గారు లాంటి చెప్పే వ్యక్తి ఎవరు లేరు ఆయన గురించి. త్రిపురి గురించి ఆయన చెప్తాడు. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక్క విషయం చెప్తాను, ఎందుకు మనం ఆయన గుర్తు చేసుకోవాల్సిందంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి, మంచా చెడా, లేకపోతే ఇది చేస్తే మనకు ఉపయోగమా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది రామస్వామి గారి యొక్క ప్రశ్న. అలాగే ఏమిటి, ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నావు ఆ పని, ఎలా, ఆ చేసే పని ఏ రీజన్ ప్రకారం చేస్తున్నావు, శాస్త్రబద్ధంగా చేస్తున్నావా, అశాస్త్రీయంగా చేస్తున్నావా, అవివేకంగా చేస్తున్నావా, ఆలోచన లేకుండా చేస్తున్నావా. ఇది ప్రధానంగా ఆయన సాహిత్యం నుంచి మనం మౌలికంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మౌలిక సూత్రాలు. ఈ సూత్రాల ప్రకారం మనం త్రిపురనేని వారి యొక్క సాహిత్యం చదివితే మనలో కొంచెం కదలిక వస్తుంది. మనం కూడా భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. సమాజం నడుస్తున్న తీరుకు భిన్నంగా మనం కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తాం. యుగ పురుషులు కానీ, కారణజన్ములు కానీ, మహనీయులు కానీ, మహాకవులు, శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, వీళ్ళందరూ కూడా ఈ సమాజం మారాలని ప్రయత్నం చేసిన వాళ్ళే. ఆ ప్రయత్నంలో వాళ్ళ భావజాలాలు వాళ్ళు చెప్పారు సమాజాన్ని. అది సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేసిందంటే ఆచరించే వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి అది ఉంటుందన్నమాట. 1940లో రామస్వామి గారు చనిపోయారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల వద్ద ఉన్న ద్వారకా నగర్లో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి జరుగుతున్న సంక్రాంతి పూజా కార్యక్రమాల్లో భాగంగా సీతారాముల వారికి నగరోత్సవాన్ని నిర్వహించారు. ద్వారకా నగర్లోని అన్ని వీధుల్లో స్వామివారి నగరోత్సవాన్ని జరిపించారు. అనేక సంవత్సరాలుగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్న స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోటు వెంకట్రావు, అంజనాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో కోటు కోటేశ్వరరావు, మెట్ల శ్రీను, సాయిచంద్, మౌనిక, వెంకట్, నరసింహ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. నగరోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు హారతులు పట్టారు.
గోవింద శ్రీ రామభక్త వీరాజు స్వామికి శ్రీ రాష్ట్ర భగవతో శ్రీ సీతారామస్వామి దేవతాభ్యో నమః. ఉలిచి గ్రామంలో అభ్యుదయ సేవా సమితి వారు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సినీ దర్శకులు మల్లేని గోపీచంద్, సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షకురాలు బాలలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వభారతి సంస్థ వారిచే ప్రదర్శించిన స్వేచ్ఛ నాటకం బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించే సందేశాన్ని అందించగా, విడాకులు నాటకం ముఖ్యమవుతున్న మానవ సంబంధాలను మేల్కొల్పాల్సిన ఆవశ్యకత గురించి వివరించింది. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు గార్లపాటి రామారావు, బోయిడి ఆంజనేయులు, చుంచు నాగేశ్వరరావు, చప్పిడి రవీంద్రబాబు, బొద్దులూరి రామారావు, బొద్దులూరి హనుమంతరావు, చేజర్ల వెంకట్రావు, చుంచు రామకృష్ణ, యనగాల చక్రపాణి, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన చనిపోకముందే నేను మీ నాన్న విడిపోయా కాబట్టి ఇంతకు మించిన నేవి అనకు. ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసావో తిరిగి అక్కడే పడే, మళ్ళీ అది నా కళ్ళకు కనిపించకుంది. ఆ ఫోటో బయటికి ఎందుకు తీసావు? అర్జెంటుగా అవుతాయి. సమాధానం చెప్పన్నావు. ఈయన కదా మా నాన్న. ఆ ఫోటో అవుతుంటారే ముందు నేను నాన్న చూశాను. నువ్వు ఆయన చూడమేంటి? ఏదైనా కలగన్నావా? కల కాదు, నిజం. నిజంగానే నా కలతో నాన్న చూశాను. అది అసాధ్యం. ఆయన చచ్చే 20 ఏళ్ళయింది. నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. నా టోపీ ఎగ్జామ్కి ఓ పెద్ద మనిషి డబ్బులు ఇస్తున్నా అని చెప్పాను కదా, ఆయన నాన్న. నీ మొహం చాలే ఆపు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఈ ఫోటోలో నాన్న ఎలా అయితే ఉన్నారు, పాటలో నేను చూసిన అతను కూడా అచ్చం అలానే ఉన్నారమ్మా. ఏవో దగ్గర పోలికలుంటే ఆయన మీ నాన్న అయిపోతాడా? దగ్గర పోలికలు కాదమ్మా, అచ్చుకుద్దినట్టు. చెందాలని ఇప్పుడు లోపలికి తీసుకొచ్చామన్నమాట. మూర్తి గారు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్. లైట్ తీసుకోండి. అవును, మన సంస్కృతి సంప్రదాయాలను వదిలేసి నీతి నియమాలను మర్చిపోయి విదేశీ విశ్వ సంస్కృతికి బానిసలైపోయి జీవితాలను నాశనం చేసుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా. మూర్తి, మా స్వేచ్ఛ కట్టురాకు ప్లీజ్. ఇది స్వేచ్ఛ. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్న ఈత జ్ఞానం కూడా లేకుండా ఇలా మందుకు బానిసవడం స్వేచ్ఛ. మొత్తం ఉండే పడవ గారికి దగ్గర ఇవ్వడం స్వేచ్ఛ. మరి ఏంటి మీ ఆయన మరి ఇంత బ్యాక్వర్డ్ గా ఆలోచిస్తున్నాడు? కొంచెం అప్డేట్ చేయొచ్చు కదా. మూర్తి స్వేచ్ఛకు వ్యతిరేకవి, ఎంత చెప్పినా మారడు. మారాల్సింది నేను కదా మహి, నువ్వు నీ పాశ్చాత్య భావజాలం. స్వేచ్ఛ అంటే యథేచ్ఛ కాదు, మనసుకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేసేయడానికి. అది ఆడైనా మగైనా మనిషి అనే వాళ్ళకి ఇలా డబ్బు కోసం పార్కులో పరిచయం లేని వ్యక్తులతో క్లోజ్ గా బిహేవ్ చేస్తే చూసిన వాళ్ళు నలుగురు ఏమనుకుంటారమ్మా? ఈ అమ్మాయి బరి తగ్గించింది అని అనుకోరు. ఇంటి మీదైన స్వేచ్ఛ, హద్దులు లేని జీవితం తెగిన గాలిపటం లాంటిది. దారం అనే హద్దుతోనే ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగురుతుంది. ఆ దారం అనే హద్దే లేకపోతే ఆకాశంలో గాలిపటం ఎటుపోతుందో దానికే తెలియక తలకిందులు తిరిగి గింగిరాలు తిరుగుతూ ఏ చెట్టు కొమ్మకో కరెంటు దిగుకో చిక్కుకొని చిరిగిపోతుంది. గాలిపటానికి దారమే ఆధారం, స్వేచ్ఛకి హద్దే ముద్దు. ఆకాశంలో ఎగిరే గాలిపటం గొప్పదో, దానిని హద్దుల్లో ఎగరనిచ్చే దారం గొప్పదో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. ఎంత మాత్రం ఎన్ని రోజులు దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది చెప్పు. అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. అన్ని తెలిసిన నువ్వు కూడా స్టూపిడ్ గా బిహేవ్ చేయకు. దాని వయసు ఏంటి, నీ వయసు ఏంటి? మమ్మీ, నేనేం చిన్నపిల్లలు కాదు, నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? నువ్వు నా టోఫిల్ ఎగ్జామ్ కి డబ్బు అడ్జస్ట్ చేయనన్నావు. ఆ టైంలో ఆయనే స్పాన్సర్ చేస్తానన్నారు. యాక్చువల్లీ నీకన్నా ఆయనకే నా మీద అభిమానం ఎక్కువ. నీ మీద నాకున్న అభిమానాన్ని గుర్తించినందుకు ఈ చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు అవి? టోఫిల్ ఎగ్జామ్ రాయాలనేది నా కోరిక. అక్కడ కొత్త కొత్త పరిచయాలతో స్లోగా వెస్టర్న్ కల్చర్ ని వ్యసనంగా మార్చుకుంది. నాన్న ఎన్నోసార్లు అమ్మని వారించాడు, కానీ అమ్మ మాత్రం మిగలేదు. నా స్వేచ్ఛ నా ఇష్టం అంటూ వచ్చింది. ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవమ్మా, నీకేమీ తెలియదు.
ఓ రోజు ఏం జరిగిందంటే మొక్కజొన్నలో కత్తెర పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం దర్శి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ బాబు అన్నారు. చినకొత్తపల్లి, కొత్తరెడ్డిపాలెం, సింగరకొండపాలెం గ్రామాల్లో మొక్కజొన్న పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణ కోసం ఎకరాకు క్లోరోఫైరిఫాస్ 500 ml పిచికారీ చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్సి వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నకుమారి, బాపట్ల శాస్త్రవేత్త ఉష, అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్, మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంకా పోషక లోపాలు కూడా గమనించడం జరిగింది. దాంతోపాటు కలుపు సమస్యగా ఉంది ఇక్కడ రైతులు కూడా. సో ముఖ్యంగా కత్తెర పురుగు అనేది ఒక కాబట్టి ఈ ప్రొక్లైమ్ అనేది ఉంది. ఈ ప్రొక్లైమ్ 100 గ్రాములు ఎకరం పొలానికి సరిపడా మందులు నీళ్ళలో కలుపుకొని ఆకుల సుడుల్లో ఈ నీళ్ళ ద్రావణం పోసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు నివారించవచ్చు. అలాగే కొంచెం కలుపు సమస్యగా ఉంది. కలుపు కూడా మనకు కూలీల కొరత ఉంది కాబట్టి ఈ కూలీల కొరతను అధిగమించుకోవాలంటే తప్పకుండా కలుపు మందు వాడే పడుతుంది. సో దీంట్లో శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నిటికంటే ఎక్కువ మనిషిని కుంగదీస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.